ఈ కమెంట్ చూడండి, అన్న హెయిర్ సిరం యూజ్ చేయడం మంచిదనా? బ్రదర్, హెయిర్ సిరం యూజ్ చేయడం మంచిదనా కాదా అని చెప్పే ముందు అసలు హెయిర్ సిరం నీ హెయిర్ కి ఏం చేస్తుందో చూడు చెప్తాను. హెయిర్ సిరం లో సిలికాన్స్ అనేవి ఉంటాయి. ఈ సిలికాన్స్ ఏం చేస్తాయి అంటే నీ ప్రతి వెంట్రుకి ఒక కోటింగ్ లాగా ఏర్పరుస్తుంది. ఈ కోటింగ్ ఉంటుంది కదా, ఈ సాఫ్ట్ గా షైనింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు నువ్వు సిరం రాసుకొని దూకుంటా చూడు, అప్పుడు సాఫ్ట్ గా ఉండి నీకు చిక్కులు కూడా పడవు. ఎందుకంటే ప్రతి వెంట్రుకి ఇది కోటింగ్ లాగా ఏర్పరుస్తుంది కాబట్టి స్మూత్ గా షైనీగా ఉంటాయి కాబట్టి నీకు చిక్కులు కూడా పడదు, స్మూత్ గా ఉంటుంది. దీనివల్ల ప్రాబ్లం వచ్చేసరికి ఏం జరుగుతుందంటే నువ్వు రెగ్యులర్ గా రాసుకుంటూ ఉంటావు కదా, తలస్నానం చేసినప్పుడు లేకపోతే ఎప్పుడైనా హెయిర్ డ్రై అనిపించినప్పుడు సిరం రాసుకుంటావు కదా, నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ సిలికాన్స్ అనేవి సరిగ్గా క్లీన్ అవ్వకపోతే బిల్డప్ అవుతుంది. హెయిర్ లో బాగా బిల్డప్ అయిపోయి ఈ హెయిర్ పోర్స్ క్లోజ్ చేసి హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ లేకపోతే హెయిర్ డల్ గా అయ్యే ఛాన్సెస్ చేస్తుంది అనమాట. అందుకని చాలా మంది క్లారిఫైయింగ్ షాంపూ యూస్ చేస్తూ ఉంటారు కొంచెం రెగ్యులర్ గా, 10 days కి ఒకసారి 2 weeks కి ఒకసారి క్లారిఫైయింగ్ షాంపూ యూస్ చేస్తారు. నీ హెయిర్ హెల్దీగా లాంగ్ టర్మ్ లో ఉండాలంటే హెయిర్ సిరం వాడొద్దని చెప్తాను. ఇప్పుడు హెయిర్ సిరం వాడకుండా నేచురల్ గా ఇంకేమైనా ఆల్టర్నేట్ ఆప్షన్ ఉందా హెయిర్ ని స్మూత్ గా షైనీగా చేసేదంటే కోకోనట్ ఆయిల్. నువ్వేం చేయాలంటే తలస్నానం అయిపోయిన తర్వాత కొంచెం ఆరుతూ చెమ్మగా ఉంటది కదా, ఈ చెమ్మగా ఉన్న టైంలోని ఒకవేళ నీ షార్ట్ హెయిర్ అయితే ఒక్క డ్రాపే యూస్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఎక్కువ యూస్ చేస్తే మళ్ళీ హెయిర్ అనేది జిడ్డుగా అయిపోతుంది. ఒక లాంగ్ హెయిర్ అయితే 2 drops, లేదు మరీ లాంగ్ హెయిర్ లేకపోతే థిక్ హెయిర్ అనుకుంటే కనుక 3 drops. ఇప్పుడు సపోజ్ షార్ట్ హెయిర్ అనుకుంటే కనుక 1 drop తీసుకొని నీట్ గా అప్లై చేసుకొని చేతులకి స్కాల్ప్ కంటించకుండా మిడ్ లెంత్ నుంచి ఎండ్స్ కి నీట్ గా రాసుకుంటాం. దీనివల్ల హెయిర్ సాఫ్ట్ గా అవుద్ది, షైనీగా ఉంటుంది, నీ చిక్కులు కూడా వదులుతాయి.